మనకు లేదు. ఇవాళ ఏమన్నాడని ఒకసారి దాన్ని ట్రంప్ ఇవాళ అన్నది ఖతార్ లో మాట్లాడారైనా, పీసీఆర్ మన దగ్గర బయట ఉంటే రెడీ పెట్టుకోండి, ప్లే చేయగలరు. ఐ డోంట్ వాంట్ టు సే ఐ డిడ్. బయట ఉంటే రెడీ ఉందా? బయట ఉంటే ట్రంప్ బయట ఉంటే రెడీ చేయగలరు. ఐ డోంట్ వాంట్ టు సే ఐ డిడ్ అంటే నేనే చేశానని నేను చెప్పను, బట్ ఐ షూర్ యాజ్ హెల్ప్డ్ సెటిల్ ద ప్రాబ్లమ్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా లాస్ట్ వీక్, విచ్ వాస్ గెటింగ్ మోర్ అండ్ మోర్ హోస్టైల్, అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ యూ విల్ స్టార్ట్ సీయింగ్ మిసైల్స్ ఆఫ్ ఎ డిఫరెంట్ టైప్ అండ్ వీ గాట్ ఇట్ సెటిల్డ్. అంటే నేనే మొత్తం చేశానని చెప్పను కానీ ఐఎమ్ షూర్ ఐ హెల్ప్డ్ సెటిల్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం సెటిల్ ఎందుకు చేశాను. సడన్ గా ఒకళ్ళకోళ్ళు మిసైల్ విసురుకున్నారు. ఆ సిచ్యువేషన్ లో అటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాం. ఐ హోప్ ఐ డోంట్ వాక్అవుట్ ఆఫ్ హియర్ అండ్ 2 days లేటర్ ఫైండ్ అవుట్ దట్ ఇట్స్ నాట్ సెటిల్డ్. అంటే మొదట్లో జోక్యం చేసుకోవద్దు అనుకున్నాను, బట్ 2 days తర్వాత ఇది ఇంకా సెటిల్ కాలేదని చెప్పి, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ సెటిల్డ్ అండ్ వీ టాక్ టు దెమ్ అబౌట్ ట్రేడ్. దీని తర్వాత ఇప్పుడు సెటిల్ అయింది అండ్ ట్రేడ్ గురించి మాట్లాడుతున్నాం. లెట్స్ డూ ట్రేడ్ ఇన్స్టెడ్ ఆఫ్, అండ్ పాకిస్తాన్ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్ అండ్ ఇండియా వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్ అండ్ ఐ థింక్ దే ఆర్ ఆన్ ది వే. అంటే వాణిజ్యం చేయాలనుకుంటున్నాం, యుద్ధాలు కాదు అని చెప్తూనే US President Donald Trump says they have been fighting for about 1,000 years in all fairness. 1000 సంవత్సరాలుగా కొట్లాడుకుంటారంట. 1000 సంవత్సరాల క్రితం ఇండియా పాకిస్తాన్ అంతా కలిసే ఉన్నాయి. అఖండ భారత్ ఉంది. అసలు రాజా హరిసింగ్ ఇదే కాదు, ఆఫ్ఘనిస్తాన్, బర్మా, ఇక్కడ దాకా ఉన్నాం మనం, మలేషియా వరకు, ఇండోనేషియా, జంబూద్వీపం వరకు ఉన్నాం. సో దే హావ్ బీన్ ఫైటింగ్ ఫర్ అబౌట్ 1000 years in all fairness. So I said, I could settle that up. I could settle. Let me settle it up and let's get them all together. How long have you been fighting for about 1000 years? So mali 1000 years annaru. Oh, that's a lot. I am not sure about that. I am not sure about settling. That's a tough one. They have been fighting for a long time. It was really going to be escalating out of control. So mali 1000 years ani చెప్పొచ్చు. దీన్ని బట్టి ట్రంప్ కు అవగాహన లేదు అని. అంటే ఒక దాన్ని ఏమంటారంటే మెటాఫోరికల్ గా, మెటాఫోరిక్ అంటే తెలుగులో మేడం వాట్ యు సే, ఏమంటారు భరత్ గారు? మెటాఫోరిక్ అంటే ఒక అవగాహన లేకుండా, ఒక సందేశాత్మక, గుణాత్మకంగా సంథింగ్ అంటే హీ మీన్స్ దట్ వీ హావ్ బీన్ ఫైటింగ్ ఫర్ లాంగ్. ఎప్పటి నుంచో పోరాడుతున్నారు, కాకపోతే ఆ 1000 అంటే 1000 అనే మాట వాడారు ఆయన. సో ఎనీవేస్ రైట్ నౌ హీ అండర్స్టూడ్ దట్ వీఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ హీ హ్యాస్ సెడ్. ఇట్ ఈస్ నాట్ పాలటబుల్ టు ఇండియన్స్. సగటు భారతీయుడికి అది రుచించలేదు. నేనే